సో మీరు చూస్తుంటారు మ్యామ్ జనరల్‌గా డెలివరీస్ అనేవి ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్‌లో అవుతున్నాయి. అవును. నాకు అవును. ఎప్పటినుంచో ఉన్న ఒక ఇంట్లో. డౌట్ ఏంటంటే ఇంట్లో. మీరు హాస్పిటల్స్‌లో అయిన డెలివరీకి తర్వాత ప్రాసెస్ ఏంటి అన్నది మీరు చేస్తారు. ఆ! నాకు అప్పుడప్పుడు వచ్చే పిచ్చి డౌట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో డెలివరీ అయితే తర్వాత ఏం చేయాలి? మీరు ఆలోచించండి. అప్పట్లో కూడా ఇవి చేశారు. ఆహా! అప్పట్లో కూడా ఇవి చేశారు. ఓకే. బట్ట కడతారు. ఎప్పుడైనా చూసారా డెలివరీ అయిన ఆ, ఆ, వాళ్ళకి? ఆ, ఆ. ఇప్పుడు మనం బెల్ట్ పెడుతున్నాం. ఓకే. సేమ్ కదా! ఆ! బట్ట వాళ్ళు ఎందుకు కట్టేవాళ్ళు? టైటనింగ్. ఈ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతాయి కదా! ఓకే. సో, టైటనింగ్ టు ప్రివెంట్ బ్యాక్ పెయిన్స్. ఓకే. ఇప్పుడు దాన్ని రాను ఏం చేశారంటే సి సెక్షన్ తర్వాత పొట్ట రాకుండా ఉండడానికి డాక్టర్ బెల్ట్ ఇస్తారని స్టార్ట్ చేశారు. దర్ ఇస్ నో వే రిలేటెడ్ టు దట్. ఓకే. సో, మనం బెల్ట్ పెడతాం. ఆ. అలాగే ఇది వరకు కూడా లాంగ్ బ్యాక్ ఇఫ్ యూ టేక్ ఇన్ టు దే యూస్ టు హ్యావ్ మిల్లెట్స్, రాగులు, ఉలవలు గట్టిగా ఉండటానికి. సో వాళ్ళు ఎక్కడ పథ్యం చేయలేదే. సో మనం క్రియేట్ చేస్తున్నాం. బేబీకి జలుబు వస్తుంది, ఫ్రూట్ తినకు. బేబీకి జాండీస్ వచ్చింది, నువ్వు పసుపు వేసుకొని తినకు. సి మన బాడీ కొంతమంది ఎక్కువ సొంటి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు మేడం. టు కీప్ ద బాడీ వార్మ్ అని అంటారు. సి యూ కెన్ ఈట్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ ఈట్ ఇట్. థింగ్ ఈజ్ లైక్ యూ కెన్ ఈట్ ఇట్. దట్ డజంట్ ఆల్టర్ యాక్చువల్లీ. సింపుల్ థింగ్. హీట్ కోల్డ్ ప్రాసెస్ ఈవెన్ ఐ టెల్ పేషెంట్స్ నాట్ టు బిలీవ్ ఇట్. సింపుల్ అండి. మనం వాటర్ తాగుతాం, మనకు వాటర్ అరిగించుకోవడానికి శక్తి కన్జ్యూమ్ అవ్వదు. సో అవర్ బాడీ విల్ బి కూల్. మనం మీట్ తింటాం. ఆబ్వియస్లీ మీట్ అరిగించాలంటే మీ బాడీలో ఉన్న క్యాలరీస్ అన్ని బర్న్ అవ్వాలి. బర్న్ అయినప్పుడు ఒళ్ళు వేడి అవుతుంది. దట్ ఈస్ హీట్ ఇన్ నార్మల్ పీపుల్ కాన్సెప్ట్. నో వే ఇట్ మ్యాటర్స్. మనం ఏమి తిన్నా సింథసిస్ అయ్యేది ఒకటే టైప్ ఆఫ్ మిల్క్. దేర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్. కొన్ని వీట్ అలాంటివి తీసుకున్నప్పుడు బేబీస్కి కోలిక్ పెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే వెన్ వీ అబ్జర్వ్ ఇట్ ఈస్ రిపీటెడ్లీ హ్యాపెనింగ్ వీ టెల్ టు అవాయిడ్ వీట్స్.